వెల్కమ్ బ్యాక్ టు బిగ్ 7 ఫోర్త్ టాపిక్ చూస్తున్నా మంత్రి కొండా సురేఖ ఫైర్ బ్రాండ్ ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు మనసులో ఏది కూడా దాచుకోరు కల్మషం లేని వ్యక్తి అని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ కూడా ఉంది అయితే మాట తెచ్చిన తంటాలు కూడా ఆమె చుట్టే ముసురుకుంటున్న పరిస్థితి ఇప్పుడుంది ఏ ఉద్దేశంతో అన్నా గానీ మరో కాంటెక్స్ట్ లో వైరల్ అవుతూ ఉంటాయి మాట అనటం ఆ తర్వాత కవర్ చేసుకుంటున్న అప్పటికే జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోతోంది ఇప్పటికే చాలా ఇన్సిడెంట్స్ కొండా సురేఖ చుట్టూ ముసురుకున్నాయి లేటెస్ట్ గా ఫైల్స్ క్లియరెన్స్ మంత్రుల కమిషన్ల కమెంట్స్ చుట్టూ కూడా పెద్ద రచ్చ నడుస్తోంది తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఫైర్ అవుతున్నారు ఆవిడ ఇంతకీ కొండా సురేఖ అసలు ఏమన్నారు బయట ఏం వైరల్ అవుతోంది లెట్స్ వాచ్ కొండా సురేఖ పొలిటికల్ ఫైర్ బ్రాండ్ లోపలొకటి బయట మరొకటి మాట్లాడే లీడర్ కాదు అన్న టాక్ పొలిటికల్ సర్కిల్స్ లో ఉంది అయితే తాజాగా ఆమె వరంగల్లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి కాంగ్రెస్ పార్టీకే ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చాయి మంత్రి ఏ ఉద్దేశంతో అన్నారో గాని ప్రత్యర్థులు ఊరికే ఉండరు కదా గట్టిగానే కౌంటర్లిచ్చేశారు వరంగల్లోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ కొత్త బిల్డింగ్ నిర్మించేందుకు ముందుకొచ్చింది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద 4.5 కోట్లిచ్చేందుకు సిద్ధమైంది దీంతో భవన నిర్మాణానికి మంత్రి కొండా సురేఖ మే 15న శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో క్లియరెన్స్ కోసం మంత్రుల వద్దకు కొన్ని ఫైల్స్ వస్తుంటాయని కొందరు డబ్బులు తీసుకుని క్లియర్ చేస్తారని తాము మాత్రం నయా పైసా అవసరం లేదని కాలేజ్ ను అభివృద్ధి చేయాలని కోరామన్నారు నేను ఒక ఫారెస్ట్ మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి నా దగ్గరికి కొన్ని కంపెనీలవి క్లియరెన్స్ కోసం అని చెప్పి ఫైల్స్ వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్ ఇస్తూ ఉంటారు నేనన్నా మాకు ఒక నయా పైసా మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజ సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి అది మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పినప్పుడు వాళ్ళు మేము పై వాళ్ళతో మాట్లాడాలి మేడం మా చేతుల్లో లేదు అని సదానంద రెడ్డి గారు చెప్పి మంత్రి కొండా సురేఖ కామెంట్స్ పై బీఆర్ఎస్ బీజేపీ నేతలు రెస్పాండ్ అయ్యారు ఏఏ మంత్రులు ఎంతెంత కమిషన్ తీసుకున్నారో కూడా చెప్పాలని కిషన్ రెడ్డి అంటే కొన్ని నిజాలు మాట్లాడినందుకు మంత్రి కొండా సురేఖకు చాలా అభినందనలంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు తెలంగాణలో కాంగ్రెస్ కమిషన్ సర్కార్ నడుపుతోందన్నారు కాంట్రాక్టర్లు సచివాలయం లోపల ధర్నా చేసి ప్రభుత్వ కమిషన్ వ్యాపారాన్ని బయటపెట్టారని ఆరోపించారు సోషల్ మీడియాలో ఇటు ప్రత్యర్థి పార్టీలకు ఈ టాపిక్ అస్త్రంగా మారింది సొంత ప్రభుత్వంలోని మంత్రులపైనే సురేఖ ఈ కామెంట్స్ చేశారన్న ప్రచారం జరిగింది అయితే నిజానికి కొండా సురేఖ కామెంట్స్ లో ఎక్కడా సొంత ప్రభుత్వం గురించి మాట్లాడలేదు అయినా సరే ఆపాదిస్తూ వైరల్ చేశారు దీంతో కొండా సురేఖ వివరణ ఇచ్చారు తన కామెంట్స్ ను వక్రీకరించారన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులను ఉద్దేశించి తాను ఆ కామెంట్స్ చేశానన్నారు ఏ పనికైనా అప్పటి మంత్రులు డబ్బులు తీసుకునేవారని అన్నానని చెప్పుకొచ్చారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేస్తానని చెప్పారు అన్నీ కూడా ప్రాజెక్టులు అవి ఇవి కట్టి పర్సంటేజులు తీసుకొని ఆ రోజు మంత్రులు కోట్ల రూపాయలు దండుకున్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను ఆ మాట మాట్లాడడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మేము అభివృద్ధి మీద దృష్టి సారిస్తున్నాం తప్పితే అవినీతి మీదని అరికడుతున్నాం అనేటువంటి విధంగా నేను మాట్లాడడం జరిగింది దాన్ని మా మంత్రులకు ఆపాదించి ఏదో నేను మా మంత్రుల గురించి మాట్లాడినా అని చెప్పడం ఏదైతే ఉందో అది సరైంది కాదు వాస్తవంగా అవినీతి జరిగింది అని అంటే 100% టీఆర్ఎస్ హయాంలో అందరు మంత్రులు కూడా అవినీతి చేశారు కోట్ల రూపాయలు దండుకొని కోటీశ్వర్లు అయ్యారు కాబట్టి ఇది కేవలం టీఆర్ఎస్ వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడింది కాంగ్రెస్ వాళ్ళని ఉద్దేశించి మాట్లాడిన విషయం కాదు సో కొండా సురేఖ కమెంట్స్ ఇప్పుడు తనకే చుట్టుకుంటున్నాయి మరి కొండా సురేఖ చేసిన ఈ కమెంట్స్ ప్రతిపక్షాల నుండి నిజంగా ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగిందా లేదా అనేది నెక్స్ట్ అసలు కొండా సురేఖ దీన్ని ఎలా కవర్ చేసుకోబోతున్నారు అనేది